బాతుల వ్యాపారి ధనదాహానికి 9 ఏళ్ల గిరిజన బాలుడు మృతి చెందాడు. తల్లికి ఇచ్చిన అప్పు కోసం బాలుడిని తన వద్దే ఉంచుకున్న ఆ వ్యాపారి అతడి చేత వెట్టి చాకరీ చేయించుకుని హింసించి ఉసురు తీశాడు. బాలుడు మరణించాడన్న విషయం తల్లికి చెప్పకుండా ఒక నదీ తీరంలో పాతిపెట్టి తనకేమీ సంబంధం లేనట్లు నటించాడు. ఆ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ బాతుల వ్యాపారి బాగోతం బట్టబయలైంది. కొడుకు చనిపోయాడని తెలిసి ఇప్పుడు ఆ తల్లి గుండెలు బాదుకుంటూ రోధిస్తోంది. తిరుపతి జిల్లా గూడూరు మండలం చవటపాలెం గ్రామానికి చెందిన చెంచయ్య, అంకమ్మకు చెంచుకృష్ణయ్య, రామలక్ష్మమ్మ, వెంకటేష్ అనే 3 పిల్లలున్నారు. నరసరాజు అగ్రహారంకు చెందిన ముత్తు వద్ద బర్రెలు మేపడానికి 15,000 జీతంతో అంకమ్మ పనిలో చేరింది. ఆర్థిక అవసరాల రీత్యా ముత్తు వద్ద వెంకమ్మ 40,000 రూపాయలను అడ్వాన్స్గా తీసుకుంది. మూడు నెలల క్రితం అంకమ్మ భర్త చెంచయ్య చనిపోవటంతో సొంతూరుకు వెళ్లేందుకు ప్రయత్నించింది అంకమ్మ. కానీ తమకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చి వెళ్లాలని యజమాని ముత్తు పట్టుబట్టాడు. దాంతో విధిలేని పరిస్థితుల్లో ఆమె తన 9 ఏళ్ల కుమారుడు వెంకటేష్ను వారి వద్దే వదిలి సొంతూరుకు వెళ్ళింది. అప్పటి నుంచి ముత్తు వెంకటేష్తో వెట్టి చాకిరీ చేయించుకోవడంతో పాటు హింసించేవాడు. కొన్ని రోజులకు ముత్తు తమిళనాడులోని కంచి ప్రాంతానికి బాతులు మేపడానికి వెంకటేష్ను తీసుకెళ్లాడు. కంచిలో ఉన్న సమయంలో వెంకటేష్ అస్వస్థతకు గురి కావడంతో ఏప్రిల్ 11వ తేదీన కంచి సమీపంలోని లింగా ఆసుపత్రిలో చేర్పించాడు ముత్తు. 12న చికిత్స పొందుతూ వెంకటేష్ మృతి చెందాడు. అయితే ఈ విషయాన్ని తల్లి అంకమ్మకు చెప్పకుండా దాచిపెట్టారు. గుట్టు చప్పుడు కాకుండా కంచి వద్ద పాలేరు నదిలో పూడ్చిపెట్టారు. అయితే తల్లి అంకమ్మ కొడుకుతో ఫోన్లో మాట్లాడేందుకు చాలాసార్లు ప్రయత్నించింది. కానీ తన కొడుకు ఫోన్లో మాట్లాడకపోవడంతో అనుమానం వచ్చి తన కొడుకు ఎక్కడని బాతుల యజమాని ముత్తును నిలదీసింది. వెంకటేష్ కనిపించడం లేదంటూ ముత్తు మాటలు దాటివేయడంతో ఆమె సత్యవేడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ తల్లి మళ్ళీ 15వ తారీఖు ఈ ముత్తు వాళ్ళ ఇంటికి వస్తుంది. వచ్చి నేను డబ్బులు తీసుకొచ్చినాను, మా అబ్బాయిని మాకు ఇవ్వండి అన్నప్పుడు, లేదు మీ అబ్బాయి మాకు చెప్పకుండా కూడా ఇల్లు వదిలి వెళ్ళిపోయినాడు, మా దగ్గర లేడు, పోతావా లేదా అని ఆ అమ్మాయిని ఆ కులం పేరుతో తిట్టి దూషించడం జరుగుతుంది. ఆవిడ వెళ్ళిపోయి మళ్ళీ 19వ తారీఖు వచ్చి ఇక్కడ సత్యవేడులో కేసు పెట్టడం జరుగుతుంది. అందులో భాగంగా దర్యాప్తులో భాగంగా నిన్న దినము 21వ తారీఖు మార్నింగ్ మనకి రాబడిన సమాచారం మేరకు ఆ 3 ముద్దాల గురించి 8 o'clock వాళ్ళని మనం కస్టడీకి తీసుకొని విచారించినప్పుడు వాళ్ళు ఈ ఎంటైర్ స్టోరీ అంతా చెప్తారు. ఆ అబ్బాయికి హెల్త్ బాగలేనప్పుడు హాస్పిటల్కి తీసుకుపోయినాము, ఇట్లా అబ్బాయి చనిపోతాడు, మేము ఎవరికి చెప్పకుండా వాళ్ళని అక్కడ కూర్చోపెడతాము, వస్తే చూపిస్తాము బాడీ ఎక్కడ అని చెప్పేసి చెప్తే వాళ్ళని తీసుకొని నేను, మా సిఐ గారు, ఎస్ఐ టీము అంతా అక్కడికి కంచికి వెళ్ళడం జరుగుతుంది, ఆ పూడ్చిపెట్టిన ప్లేస్కి. పుత్తూరు డీఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టిన పోలీసులు ముత్తును అదుపులోకి తీసుకుని విచారించారు. బాలుడు చనిపోయిన విషయం విచారణలో ముత్తు వెల్లడించడంతో పుత్తూరు పోలీసులు కంచికి వెళ్లారు. అక్కడి అధికారుల సమక్షంలో పూడ్చిపెట్టిన వెంకటేష్ మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం కోసం చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలుడి శరీరంపై గాయాల కారణంగా రక్తం గడ్డకట్టినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. దాంతో బాలుణ్ణి కొట్టి చంపినట్లు నిర్ధారించిన పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు. ముత్తుతో పాటు అతనికి సహకరించిన మరో 2 అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు.